హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చామదుంపలు ఎండు రొయ్యలు కర్రీ చేసుకుందామండి. ఇదిగోండి ఇలా ఉంటాయి చామదుంపలు. వీటిని నేను ఉడకబెట్టుకొని తొక్క తీసుకున్నాను. ఈ విధంగా తొక్క తీసుకోవాలండి. ఇదిగోండి ఎండు రొయ్యలని నానబెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఆయిల్ వేసుకోవాలండి. 2-3 టేబుల్ స్పూన్లు. ఆయిల్ హీట్ అయినాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు వేగిపోయాయి కదండి, ఇందులో ఇప్పుడు టమాటా వేసుకున్నాను. టమాటా బాగా మగ్గినంత వరకు కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టుకున్నామండి. ఇదిగోండి టమాటాలు మగ్గాయి కదా, ఇలా మగ్గాయి కదా టమాటాలు. అందులో పసుపు, కారం వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కారం 1 స్పూన్, కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. అందులో ఆయిల్లో వేయించుకున్నాం, కడిగేసి ఆయిల్లో వేయించుకుని రొయ్యలు వేసాం. నెక్స్ట్ ఇది బాగా ఫ్రై అయ్యాక ఉడకబెట్టుకున్నాం కదండి ఈ దుంపలు, వీటిని వేసుకున్నాం. ఇదిగోండి ఈ విధంగా కలుపుకున్నాక నీళ్ళు కొంచెం వేసుకొని మూత పెట్టుకున్నాం. ఇదిగోండి కర్రీ అయిపోయింది, ఈ విధంగా ఉడికింది. వేడి వేడి అన్నంలో కొంచెమంత కర్రీని వేసుకొని తింటే బాగుంటుందండి ఈ కూర. ట్రై చేయండి మీరు కూడా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే, బాయ్.